ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. అయితే మరి దివాకర్ బాబు గారికి జీవితం సారాంశం ఏమిటంటే మీకు కొంచెం హాస్యం ఎక్కువ కనిపిస్తుందా, హ్యూమర్ ఎక్కువ కనిపిస్తుందా లైఫ్లో? కనిపిస్తుంది. అసలు ఒక్కొక్క మనిషిని చూస్తే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఇవి అన్నీ నాకు హాస్యంగానే అనిపిస్తాయి. ఇప్పుడు నేను సీరియస్గానే ఉంటాను ఆఫ్ కోర్స్. అంటే ఒకళ్ళు దీనికి తాపత్రయపడుతుంది అనుకోండి, వాళ్ళ తాపత్రయాన్ని పక్కన తీసి పెట్టి మీరు చూడండి, మీకు చాలా హాస్యంగా అనిపిస్తుంది. కొంపలంటికి పోయినట్టు ఏదో జరుగుతుంటుంది అక్కడ. ఇది పక్కన పెట్టి మీరు చూడండి ఆ క్యారెక్టర్ని, చాలా హాస్యంగా అనిపిస్తుంది. అవును అవును అంతే. చాలామంది దర్శకులు మీ వల్ల, మీరు అంటే సినిమాకి కథలు రాయడం వల్ల, మాటలు ఇవ్వడం వల్ల హిట్ అయ్యారు అని అంటూ ఉంటారు. అలాగే మీ ప్రయాణంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రైటర్స్ ఎవరు సార్? ఆత్రేయ గారు. ఆత్రేయ గారు సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బ్రెవిటీ, క్లుప్తత, చాలా క్లుప్తంగా చిన్న మాటల్లో పెద్ద విషయం చెప్తాడు ఆయన. ఉదాహరణకి ఏమైనా చెప్పగలుగుతారు సార్, గుర్తు చేయడానికి ప్రేక్షకులు? విశ్వశాంతి అనే ఒక నాటకం ఉంది ఆయనది. దాంట్లో జనం అందరూ గాలివాన వల్ల దీనివల్ల మొత్తం ఇళ్ళన్నీ పోగొట్టుకుని ఆ ఊరి పెద్ద ఒక ఆయన ఉంటాడు. ఆయన తల్లి ఒక ఆవిడ ఉంటుంది, ఒక క్యారెక్టర్. ఆవిడ పేరు భారతమ్మ, ఇది క్యారెక్టర్. ఆ ఇంటికి వస్తారు అందరూ. వస్తే, రే వనంలో తడిచిపోతున్నారా, లోపల రండి అంటుంది. అంటే నెక్స్ట్ డైలాగు వాళ్ళేమంటారు, అమ్మ పెద్దోళ్ళు మీ ఇంటికి మేము అడుగు పెట్టడం ఏంటమ్మా, దేవాలయం లాంటిది, ఇక్కడే ఉంటాం అమ్మ, తలదాచుకుంటే చాలు అని వాళ్ళేదో అంటారు. అంటే దాని తర్వాత ఏ రైటర్ అయినా ఏం రాస్తాడంటే, ఎక్సెప్ట్ ఆత్రేయ ఇంకే రైటర్ అయినా ఏం రాస్తాడంటే, అదేమిటి అలా అంటారు, మీలో ప్రవహించేది రక్తమే, నాలో ప్రవహించేది రక్తమే, చంద్రుడు వెన్నులిచ్చేది మనందరి కోసం ఇస్తాడు, నీ కోసం నా కోసం కాదు, సూర్యుడు అంతే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని రాస్తారు. ఒక ఆత్రేయ ఏం రాశాడు తెలుసాడండి, అదవల్లారా లవర్లండి, ఆ ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు. అమ్మ అయిపోయాడు వాళ్ళకి, అంతమంది జనాలకి అమ్మ అయిపోయాడు ఆయన. అదవల్లారా రెండు లోపలికి అంది. ఆత్రేయ మాత్రమే రాయగలడు. ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు, మీరు మాత్రమే అది పసిగట్టుంటారు. తెలుస్తుందండి, చాలా మంది తెలిసింది. అది తెలిసిందా? అంటే ఒక వాక్యంలో ఉండే ఆంతర్యం అది మీరు పట్టుకున్నారు. అది అర్ధాంగి అనే సినిమాలో వీళ్ళ సావిత్రి మీద ఏవో చెప్తారు, ఎవరి గుమ్మడి గారికి. గుమ్మడి వచ్చి మున్సిఫ్, ఆ క్యారెక్టర్ మున్సిఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అది కోడలే, అమ్మాయి ఎవరో కాదు, కోడలే. అమ్మాయి మీద అలా చేసింది ఇలా చేసింది అని ఏదో ఎక్కిస్తారు జనం. ఎక్కిస్తే ఆయన కోపట్టడానికి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది, ఆ అమ్మాయి కరెక్టు, మీరు చెప్పిన వాళ్ళందరూ తప్పు అని చెప్పి ఆయనకి తెలుస్తుంది. బయటకు వచ్చాక ఏం చెప్పాలండి, ఎదవల్లారా ఏమిటి మీరు చెప్పింది, ఆ అమ్మాయి ఇట్లా మాట్లాడింది ఇంత రాయాలి. ఆయన అంటాడు, మునసబుగా వెళ్ళాను, ముద్దయ్యలా వచ్చాను అంటాడు. అంటే ఏదో జడ్జిమెంట్ చేద్దామని వెళ్ళాను, నేనే ముద్దయ్య వెనక్కి వచ్చాను. అది చూసి ఎవడరా వీడు ఇంత బ్రెవిటీగా రాశాడు, ఎవడు వాడని చెప్పి అడిగట్టు పుల్లయ్య గారు. ఆత్రేయని కొత్త కుర్రాడు వచ్చాడండి. అలా సార్. సో మీరు మీ శైలి మరి దర్శకులు చెప్తారా మీకు ఎంత లెంగ్త్ కావాలి, లేకపోతే మీరు ఇచ్చేసే సీన్ అది అదే ఎంత లెంగ్త్ కావాలన్నది సీన్ పండటం వరకు. అంతే అంతే. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు. దర్శకుడు కూర్చుంటాడు, ఒకసారి మేమే చేస్తాం యాక్చువల్గా, ఒకటి రెండు డైలాగులు ఎక్కువ అవచ్చు, తక్కువ అవచ్చు. కావాల్సింది ఏంటో సీన్ పండటం. ఇంత రాయాలి, ఒక పేజీ రాయాలా, అర పేజీ రాయాలా, 4 డైలాగులే రాయాలా, ఒక డైలాగే రాయాలా, సన్నివేశానికి ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడు. ఆ సన్నివేశం ఇంతవరకు పండింది. ఎందుకంటే సార్ మీరు చెప్పిన శైలికి చాలా భిన్నమైన శైలి. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి గారి డైలాగ్, అవును, పెద్ద పెద్ద డైలాగ్ ఉంటాయి. జీవితం అనేది ఆకు లాంటిది, ఆకు వచ్చి దాని మీద పడినా, ఇలా వచ్చి చేసినా, అలా చేసినా, ఇలా చెప్తూనే ఉంటారు. అవును. సో ఏమనిపిస్తుంది సార్ దాసరి గారి శైలి చూస్తే? నచ్చదు, నాకు నచ్చదు. ఇప్పుడు జనాలకి నచ్చింది, అవును, అది కూడా నచ్చింది జనాలకి. సో జనాలకి రకరకాలు నచ్చుతాయి. మీరు అడిగింది నాకేది నచ్చింది అడిగారు. అంతే 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 కదా సార్. వారు సూపర్ హిట్, వీరు సూపర్ హిట్, వారి వారి ధోరణుల్లో. కరెక్ట్, అవును సార్. కొంతమంది అంటే అంత చెప్తే కానీ ఎక్కదు, కొంతమందికి ఒక మాటతో తెలిసిపోతుంది. మనుషుల్లో కూడా అంతే కదండి. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా తప్పు చేస్తూనే ఉంటారు.
కొంతమందికి ఒక్కసారి చెప్తే చాలు ఇంక జీవితంలో పని చేయరు. సో అది వాళ్ళని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సమకాలీన పంచ్ డైలాగులు సన్నివేశాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఎలాగో ఇంకా కంటిన్యూ చేస్తూ రాస్తున్నారు కాబట్టి. బాగా రాస్తున్నారండి. అవును. ఇద్దరు ఎక్కువ మంది కాదు, అప్పుడు వస్తే ఇప్పుడు వస్తేనండి. సార్ మీరు రాసిన సినిమాల్లో అన్ని సినిమాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్లో సూపర్ హిట్. జంబలకడి పంబ అత్యంత సెన్సిటివ్ సబ్జెక్ట్. అందులో ఇప్పుడెవరు పట్టించుకోరు, దులుపుకుని పోతారు. ఆ రోజుల్లో స్త్రీ పురుష ఆకారాలు వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మీరు ఈ సినిమాని ఎలా ట్రీట్ చేస్తారని క్యూరియాసిటీ బాగా. దీనికి ఒక పెద్ద కథే ఉంది. చెప్పండి సార్. ఆసంట గోపీనాథ్ గారని ఆయన ప్రొడ్యూసరు, ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్. వాళ్ళ దగ్గర కథ ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ లేదు. ఆసంట గోపీనాథ్ గారు ఒక రోజు మా ఇంటికి వచ్చారు మెడ్రాస్లో. వచ్చి సార్ ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ అందరూ అయిపోయారు, ఎవ్వరూ చెప్పలేకపోయారు, ఇంకా పక్కన పెడేద్దాం అన్నాడు ఈవీవి. నేను అప్పుడు చెప్పాను మా దివాకర్ బాబు గారు ఉన్నారండి, ఆయన ట్రై చేద్దామన్నాను, చేద్దామా అని అడిగాను. తీసుకురండి అన్నారు. నాకు కూడా తెలుసు ఆయన, తీసుకురండి అన్నాడు. వెళ్దాం పదండి అన్న. అక్కడి నుంచి మేము మీటింగ్ హైదరాబాద్ వచ్చాం, అశోక హోటల్లో కూర్చున్నారైనా. వెళ్ళాను, బాగున్నారా, ఈ కుశల ప్రశ్నలు ఈ ఫార్మాలిటీస్ అయిన తర్వాత కథ వింటారా చెప్పండి అన్న. ఏంటోనంటే ఇంతమంది వస్తున్నారు వింటున్నారు, నేను కూడా ఇన్ని సినిమాలు తీశాను, ఫస్ట్ హాఫ్ ఉంది సెకండ్ హాఫ్ దొరకట్లేదు, లింకే దొరకట్లేదు సెకండ్ హాఫ్కి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరేమో చెప్తారు, నేను పిలిపించాం చెప్పండి అన్న. కట్ చెప్పారు. చెప్పి మీరు ఒక వారం 10 రోజులు ఎంత టైం తీసుకోండి, 10 రోజుల తర్వాత చెప్పినా నాకు పర్వాలేదు చెప్పండి అన్న. ఒక 10 నిమిషాల్లో చెప్తా, మీకు ఏమైనా అభ్యంతరం అన్న? 10 నిమిషాల్లో చెప్తారా? ఎస్ అన్న. వెళ్ళి బయటకు వెళ్ళి 2 సిగరెట్లు కలుసుకొని వచ్చే లోపలికి. కానీ నేను వెంటనే చెప్పగలను, కానీ ఆ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చా. మరీ ఆలోచించకుండా చెప్పాడు అనుకోండి. అవును అంతేగా. మరీ ఆలోచించకుండా చెప్పేసాడు అనుకోకుండా ఆ 10 నిమిషాలు కావాల్సిన గ్యాప్ ఇచ్చా. ఇచ్చి ఏంటండి మీరు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎత్తుతున్నారు, మీ దగ్గర ఉన్నదే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లేదు మీ దగ్గర అన్నా. అదేలా అన్నారు. ఎస్, మీ దగ్గర సెకండ్ హాఫ్ ఉంది కాబట్టి మీకు తర్వాత ఫస్ట్ హాఫ్ దొరకట్లేదు, సెకండ్ హాఫ్ దొరకట్లేదు, మీరు మీ దగ్గర ఉన్నదే సెకండ్ హాఫ్ కాబట్టి మీరు ఫస్ట్ హాఫ్ ఎతకాలి. కరెక్ట్ అండి అన్నాడు. అయిపోయింది, డన్. ఫస్ట్ హాఫ్ చేయడం ఇంకెంతసేపు చేస్తాం, ఫస్ట్ హాఫ్ అనగానే అడ్వాన్స్ ఇచ్చారు. అబ్బా మీరే రాయండి డైలాగ్స్, వస్తాను. కూర్చొని 1 వీక్లో ఫినిష్ చేసేసాం, అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారిపోవడానికి కారణానికి ముందు వీళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు అది అనేది పాయింట్. అది వేసుకుంటే ఇది పండుతుంది అన్న. ఎక్కడో చిన్న హ్యూమన్ ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది అందులో, ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, న్యాచురల్గా వస్తుంది కదా. అవును అంతేగా. మొగుడు పెళ్ళాన్ని తిడుతున్నాడు, కొట్టాడు, అదే నెక్స్ట్ పెళ్ళాం వీడిని కొడుతుంది అనుకోండి, పండుతుంది. అలా అది క్రియేట్ చేయబడింది ఆ క్యారెక్టరైజేషన్స్.